ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు ఇంటింటి సర్వే. మనం చూసుకున్నట్లయితే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఆదేశాలు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా సామాజిక భద్రత కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలుకు ఇంటింటి సర్వే చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పేసి తెలియజేశారు. ప్రతి ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని ఉపసంఘం సూచించింది. అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. పథకం ప్రయోజనాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పింది. ఈ బీమా పథకానికి ఒక విశిష్టమైన లోగో రూపొందించాలని కూడా నిర్ణయించింది. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ఈ లోగోతో స్టిక్కర్లను అతికించాలని సూచించింది. ఈ మేరకు అన్ని శాఖలు తమ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేసుకోవాలని చెప్పింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల వివరాలను కూడా తెలియజేశాలని చెప్పారు. ఇంటింటి సర్వేతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పూర్తి చేయాలని రాష్ట్రంలో ప్రతిష్టాత్మక చేపట్టిన 99 రోజుల పరిపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం అయితే అయిందని చెప్పారన్నమాట. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ పథకం వల్ల ప్రజలందరికీ కూడా బీమా అయితే చేకూరబోతుంది అనమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.